అసలు అసోసియేషన్కి మొట్టమొదట కమిటీ కానీ, మొట్టమొదట ప్రెసిడెంట్ కానీ, మొట్టమొదట ఇక దానికి ఒక ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను జనరల్ సెక్రటరీ, ఆయన తర్వాత మళ్ళీ విలేజ్ లో సర్పంచ్ పోటీ చేసి, అయితే మీ అట్లా నడుస్తూ ఉన్నది. మరి సరే అన్న, అయితే దావత్ అయిపోయింది. ఆ తర్వాత అది బ్రేక్ పడ్డది. బ్రేక్ పడ్డ తర్వాత ఏం జరిగింది? మళ్ళా దీన్ని మళ్ళా ఎప్పుడు డిస్కస్ చేసుకుంటే నేనే ఆ లోగోలన్నీ డిజైన్ చేసిందంతా నేను ఓకే అవి జరగకుండా నెక్స్ట్ టైం ఏం చేయాలి అంతే. దానికి ఏముంటది, మీకు ఎట్లయితే పిచ్చి ఉన్నదో ఇంకా పట్టుకొచ్చి పెట్టినట్టు ఉండే అన్న. అదే ఎన్నిక. ఇప్పుడు ఏమైతుందంటే వారంలో 2 వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవును, అప్పుడు ఎంతమందికి సాయం చేయగలుగుతాం, ప్రతి ఒక్కరికి సాయం చేయలేం కదా అనే చర్చ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసిన మంచికి జరిగింది, నీకు తెలిసిన మంచికి జరిగింది ఇయ్యాలా. అప్పుడు జనం ఎక్కువ అయిపోయాము. ప్లస్ నీకు తెలిసిన ఫ్రెండ్ లేకపోతే రిలేటివ్ మీ ఊళ్ళో ఒకతనికి ఏదైనా జరగంగా ఏమైతుందంటే, అరే మా అసోసియేషన్ లో పెడితే చేస్తే నేను మా ఊరు అతనికి నేను కూడా అంటే నా ద్వారా అలాంటి ఆలోచనలు చాలా ఇది అట్లా తీసుకురావడం పెరిగిపోయింది. సో ప్రతి వారానికి ఒక్కొక్కరికి చేయలేం కదా, ఇచ్చిన వాళ్ళు ప్రతిసారి ఇవ్వలేరు కదా. సో ఆ ఇంటెన్షన్ తో ఒకసారి జనరల్ బోర్డు సమావేశం జరిగినప్పుడు చాలా మంది దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి, ప్రతిసారి వివరిస్తారు. అది ఇక నుంచి బయట వ్యక్తులకు చేయొద్దు. కమిటీలో ఉన్న మన తెలంగాణ అసోసియేషన్ ఇజ్రాయెల్లో ఉన్న సభ్యులకు ఏదైనా అయితే మనం చేయాలా, లేదంటే ఇక్కడ ఉండి ఇంటికి పోయి అక్కడ ఏదైనా సమస్య వస్తే కూడా వాళ్ళకు కూడా మనం చేయాలా.